నమస్తే అమ్మాయిలు, వెల్కమ్ టు పావని వ్లాగ్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి సండే అండి. ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ అంతా కలిసి. సో అది ఫంక్షన్ కాకుండా ఒక వెకేషన్లో అయితే జరిగింది. చాలా రిలాక్స్డ్గా చాలా బాగా జరిగింది. మా సిస్టర్ చూసారా, జాంకా అయితే కోసేస్తున్నారు. దొంగ దొంగ అని అయితే నేను వీడియో క్లిప్ అయితే తీసాను, రికార్డ్ చేశానండి మీకు చూపిందామని. ఈ ఫంక్షన్ వచ్చి ఒక స్కూల్ గ్రౌండ్లో అయితే కండక్ట్ చేశారండి. చాలా పెద్ద గ్రౌండ్. ఫుడ్ అది తినేసాక గ్రౌండ్లోకి అయితే వచ్చి మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ అయితే ఉన్నాయి. అవుట్డోర్ గేమ్స్ పెట్టారు. పెద్దలు కూడా పిల్లలతో పాటు చిన్న పిల్లలుగా అయిపోయి బాగా ఎంజాయ్ చేశారు. క్లైమేట్ అనేది చాలా కూల్గా క్లౌడీగా అయితే ఉంది, మబ్బు మబ్బుగా. బాగా ఎంజాయ్ చేసామండి. హైబ్రిడ్ అంజూర్ కూడా ఉంది, అంజూర్ కాయలు కూడా ఉన్నాయి. కొన్ని ముగ్గుపోయి చీమలు అనేది పట్టేసింది స్వీట్నెస్కి. మేమైతే ఇంటికి రిటర్న్ అవుతూ తాడేపల్లిగూడెంలో డిమార్ట్కి అయితే వెళ్ళామండి, గ్రోసరీస్ తీసుకోవడానికి. గ్రోసరీస్ అందరికీ తెలిసిందే కదా, కామన్. డిమార్ట్కి ఒక్క వస్తువుగా అయితే వెళ్తాము, ఒక గ్రోసరీకి. కానీ ఒక 10 to 20 కలెక్ట్ చేసుకుని వస్తాం. అక్కర్లేనివి ఉన్నవి అన్నీ అక్కడ అట్రాక్ట్ అయిపోతాం కదా. ఒక ప్లేస్లోనే అన్నీ ఉంటాయి కదా, ఫుడ్ ఐటమ్స్ కానీ షాపింగ్ కానీ అన్నీ ఒక ప్లేస్లోనే ఉండడంతో బాగా అట్రాక్ట్ అయితే అయిపోతాం అక్కడికి. సో మేము కూడా అలాగా అట్రాక్ట్ అయ్యి ఒక్క వస్తువుకి వెళ్ళి ఇంకొక 4 వస్తువులు అయితే ఎక్స్ట్రా అయితే వేసేసుకున్నాము బ్యాగ్లో. సో ఈరోజైతే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే డే అంతా కూడా అయింది. మన లేడీస్ అట్లీస్ట్ వీక్కి వన్స్ కాకుండా మంత్లీ వన్స్ అయినా సరే ఒక గార్డెన్కి కానీ ఒక రిలాక్స్డ్ ప్లేస్కి కానీ వెళ్తే స్ట్రెస్ అంతా పోయి మైండ్ అనేది హ్యాపీగా ఉంటుందండి. నేను కూడా రోజు చాలా స్ట్రెస్ ఫ్రీ అయితే అయ్యాను. ఆ వెదర్ అనేది అంతా బాగుంది అక్కడ. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. చక్కగా మ్యాంగో అండ్ ప్రోమగనేట్ కూడా కట్ చేసి అయితే స్నాక్స్ లాగైతే తీసుకున్నాము. ఆయిల్ ఫుడ్ బదులు ఇలా ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది మన పిల్లలకి కానీ మనకు కానివ్వండి. ఈవినింగ్ టైంలో అదొక హ్యాబిట్ కింద అలవాటు చేసుకుంటే అది మనకి అలవాటు అవుతుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. ఇది మంచి ఒక అలవాటు, గుడ్ హ్యాబిట్ అన్నమాట. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకేమైనా ఫుడ్ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు.